చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏం ఆలోచిస్తున్నావు? గంట అయింది. ఏంటది? అంటే వీడియో ఆన్ చేసి కదా వచ్చి. ఎస్, సో ఫ్రెండ్షిప్ డే మీటప్ అని చెప్పి ఇలా ప్లాన్ చేశారు మా వాళ్ళు. కానీ ఎవరు టైంకి రారు. అందరు ఏం చెప్పారు, 11కి 12కి కలుద్దామని మేము చెప్తే 12:30కి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా వచ్చేస్తున్నా అంది వేళ అంటున్నా. విష్ణు అయితే నేను తింటున్నా వస్తున్నా అనేసి అని అంటుంది. ఇది ఇక్కడికి వచ్చి తిని వాళ్ళు లంచ్ చేద్దాం అంటున్నా వస్తున్నా అంటుంది. మేక్ నాకు 11కి అని చెప్పి ఇవాళ నాకు నా ఆఫీస్కి వర్కింగ్ డే పని చేసుకుని వస్తున్నా అనేసి అనండి. మేమేమో అన్ని పనులు మార్నింగే ఫినిష్ చేసుకుని కొంచెం అన్ని ర్యాప్ చేసేసుకుని టక్కన వచ్చేసాం. నువ్వు చెప్పు, సాటర్డే సండే కూడా నాకు మొత్తం పిండుడే ఉంటుంది. అయితే డ్రైవర్ డ్యూటీ లేదంటే కెమెరామెన్ డ్యూటీ. కన్నా డ్రైవర్ డ్యూటీ నేను నీకు ఎప్పుడు ఇస్తున్నా? నేను క్యాబ్ లో వెళ్ళిపోతున్నాను కదా. ఫ్యామిలీ తోటి బయటకు వచ్చినప్పుడు హౌ కెన్ యు సే డ్రైవర్? దట్ చాలా పెద్ద మాట అన్నప్పుడు నువ్వు కదా. అట్లే ఉంటుంది. సీరియస్ గా నేను సీరియస్ చెప్తున్నాను. అలా ఎలా అంటావు? వీడియో ఆన్ చేసి నువ్వు ఇటు తిప్పల్లా ఇలా మాట్లాడి నేను సీరియస్ గా పడుకున్నాడు. ఆయన కార్డ్ సెట్ చూడు, ఒక సాక్స్ ఏమో ఇడుంది. ఆయన పీకేస్తాడు కదా. చూడు, ఇది ఏంటి తారా లేదంటే ఏమనుకుంటున్నారు? ఇది పాప పాప పెద్ద పాప ఆల్మోస్ట్ 2 years అవుతుంది అనుకుంటా ఫ్రెండ్షిప్ డే ప్రాపర్ వీడియో మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. సో ఈసారి ఫ్రెండ్షిప్ డే కి ఎలా అయినా కలవాలని చెప్పి, అందులోనూ బావ ఒక 2 months నుంచి లేరు. సో ఇప్పుడే వచ్చారు కాబట్టి బావని కలిసి దాని తర్వాత అందుకే మేము బయట టైం స్పెండ్ చేయడం కంటే ఒక ప్లేస్ కి వెళ్ళి టైం స్పెండ్ చేద్దాము. సో దట్ పిల్లలు మేమందరం కాసేపు చిల్ అవ్వచ్చు, ఎక్కువసేపు కూర్చోవచ్చు, చాలా మాట్లాడుకోవచ్చు. బికాస్ నేను మేఘ్నాక చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. అది ఇప్పుడు ఫోన్ లో కూడా మాట్లాడుకుంటూనే ఉంటారు. హలో హలో చెప్పు. హలో చెప్పవా? రౌడీ ఫెలో ఏంటి నీ డ్రెస్ ఏంటి? ఇది ఒక సాక్స్, ఇది సాక్స్ ఎప్పుడు? ఇక్కడ పర్ఫార్మర్స్ ఉన్నారు. అక్కడ పెద్దమ్మ వస్తుందని చెప్పి హరిని చెప్పడానికి వెళ్ళింది. ఆయన చెప్పడానికి అయ్యో హరిని ఏం చెప్పింది తెలుసా? పెద్దమ్మ ఏంటి ఇంత క్యూట్ గా రెడీ అయ్యి వచ్చింది అని చెప్పేసి అన్నది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాచారి. ఎందుకు క్యూట్ ఉండొచ్చు, ఇంత క్యూట్ అండి. కానీ బావైతే యుఎస్ కి వెళ్ళి ఇంకా హ్యాండ్సమ్ గా రెడీ అయ్యి కొంచెం గ్యాప్ ఇవ్వాలి. నేను కూడా ఆరెంజ్ ఫ్రాక్ తెచ్చా. లంచ్ కి మనం కలవాలనుకున్నాం. నేను ఫోన్ చేసినప్పుడు తింటున్నాను చెప్పావు కదా, ఆకలిస్తుంది. నువ్వే చెప్పావంటే అన్నం తింటున్నానని చెప్పావంటే అక్క ఏం తిన్నది అడగక్క. నాకు ఏం తిన్నాను? బెండకాయ ఫ్రై. దేంతో తిన? ఒట్టి బెండకాయ టిఫిన్ చేయలేదు నేను. అది కొంచెం అత్తే ఇచ్చేసింది ఉంటుంది కదా, తిన్నాను. తినాలి కదా. మీ డ్రెస్ ఏంటండి? మీ డ్రెస్ కెమెరాస్ మధ్యలో అందరూ మర్చిపోతే ఓకే కానీ నువ్వు మర్చిపోతుంది. నేను ఎందుకు మర్చిపోతాను నా మొగుడిని కదా. నేను సేమ్ ఆరెంజ్ బ్లూ వచ్చేలాగా ఫ్రాక్ తెచ్చుకున్నా. అంటే మీ ఇద్దరిని మిక్స్ అయ్యేలాగా ఆ ఫ్రాక్ ఇక్కడ అక్కడికి వెళ్ళాక వేసుకోవాలి. అంటే మీరు ఇది డ్రెస్ కాదా? డ్రెస్ కాదు. పిక్నిక్ వెళ్ళాలని పెట్టుకున్నాను. అక్క డ్రెస్ చూపించాను, ఫుల్ డ్రెస్.
థమ్స్ అప్. ఎన్ని రోజుల తర్వాత ఈ బాటిల్ ఫ్రెండ్స్ కదా చాలా బాగుంది. ఓ మై గాడ్. మేమంతా తిన్నాక వీళ్ళిద్దరు వెయిటింగ్ చేసి ఏమైనా మిగిలితే తిందామా అన్నట్టు. ఎవరు? మేమిద్దరమా? ఆవిడ ఫారెన్ నుంచి వచ్చింది. మీరిద్దరు ఎలా కూర్చున్నారు తెలుసా? ఇందాక వెళ్ళండి. అవును 18 minutes. 12ంటికి రెడీ అవుతున్నాను అంటే అప్పుడు వెళ్ళి స్నానానికి మా గ్యాంగ్ లో ఎంత క్యూట్ గా ఎవరు ఉంటారంటే మేఘనకి. ఆవిడకి చెప్పాను నా పక్కన అయితే అసలు ఫోటోస్ దిగరు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నిన్న కూడా నిన్న కూడా మేము తాంబూలానికి వెళ్తే ఏదో ఫ్లవర్ పేరు చెప్తారు. అది మాకెందుకండి, మన ఇండియాలో దొరకవు అవి. ఏంటి అది? మనకేం తెలిసి బంతి పూలు, ఆస్టర్స్ ఆయిస్టర్స్ ఏదో చెప్పింది. ఆయిస్టర్స్ తినేది ఆస్టర్స్ పువ్వులు, ఆయిస్టర్స్ తినేవి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. మాకు ఓన్లీ ఫ్లవర్స్ తెలుసు మేడం. ఆస్టర్స్ కూడా పువ్వులు ఉంటాయి ఎక్కడ తెలుసు? ఆస్టర్స్ ఉంటాయి. ఆస్టర్స్ లో పెద్ద పువ్వులు కూడా ఉంటాయి. త్వరగా పెళ్లి చేసుకున్నారు. ఎంత బాగున్నారు చూడండి. పాటికి వెనకాల ఒప్పుకున్నారు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఆవిడ వాచ్ నేను చూడలేదు. మళ్ళీ చెప్పు. గాయస్ మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఉంది. సో సింధు విష్ణు జంకేస్తున్నారు మీకు చెప్పడానికి. గుడ్ న్యూస్ లో నేనున్నా అంటే మీరు రీల్స్ లోనే ఉంటారు. గుడ్ రీల్స్. సో ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మీ అందరికి తెలుసు విష్ణుకి బెహ్రెన్ లో ఇల్లుందని. నాకు రాసిస్తుందా? మా అందరికి ఇప్పుడు బెహ్రెన్ కి టికెట్స్ బుక్ చేసి తీసుకెళ్తుందంట విష్ణు జల్దీ. కానీ దీనికి పాస్పోర్ట్ లేదండి. బెహ్రెన్ లో ఇల్లుంది కానీ ఇదిగోండి మా తమ్ముడికి అండ్ విష్ణుకి బెహ్రెన్ లో ఇల్లుందని చెప్పి చాలా యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చాయి. సో కానీ వాళ్ళకి పాస్పోర్టే లేదు. అదొక మిరాకిల్ కదా అక్క. వీళ్ళకి బెహ్రెన్ లో ఇల్లుంది కానీ పాస్పోర్ట్ ఎందుకు లేదు వీళ్ళకి? మేము మంచిగా లంచ్ ఫినిష్ చేసేసుకొని మాకు దగ్గరలోనే ఉన్న ఒక ఫ్రైడెన్ ఫామ్ హౌస్కి వెళ్తున్నాము. ఈ ప్లేస్ మాకు చాలా నియర్ బై అనమాట. అండ్ అన్నిటికీ యాక్సెసిబిలిటీ మనకి ఈజీగా ఉంటుంది. ఐదర్ బయటికి మెయిన్ రోడ్ వరకు రావాలన్నా, ఫుడ్ మనం ఏదైనా ఆర్డర్ చేసుకోవాలన్నా, సో అన్నిటికీ ఇట్లా మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది. అండ్ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటే కుదరలేదు. సో ఫైనల్గా ఇవాళ మా క్రేజీ కపుల్స్ గ్యాంగ్ తోటి ఇలా క్రేజీ ఫ్యామిలీతో వెళ్తున్నాం. సో చూడాలి ఎంత ఫన్ ఉండబోతుందో. అండ్ మేము పొద్దున్న బయలుదేరేటప్పుడే అనుకున్నాం లాస్ట్ 2 days నుంచి మనం వెళ్ళే రోజు దేవుడా వర్షం పడకూడదు, అట్లీస్ట్ కాసేపు ఆ పూలైనా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇంకా మా వారు అనేసి అని అనుకున్నాము. ఆయన అంటారు మరి నువ్వేం చేస్తావు అనేసి అని అనుకుంటూ ఉన్నాడు సైడ్లో. సో ఇప్పుడు చూడాలి. ఇప్పుడైతే ఎండగానే ఉంది. ఈవినింగ్ వరకు కొంచెం ఇలాగే ఉంటే అట్లీస్ట్ ఒక 1 hour అలా కాసేపు అందరి వీడియోస్ చూడండి. లైక్ నీలి మేఘాలలో, అలాగే మా సిద్ధిష్ణు ఛానల్లో కూడా 3 కూడా కొంచెం డిఫరెంట్ కంటెంట్తోనే ఉంటుంది. కాకపోతే మేమే కనిపిస్తాం కాబట్టి మీకు ఫన్ అనేది ఎక్కడా కూడా మిస్ అవ్వదు. హే గాయ్స్, సో మేమైతే ఫామ్ హౌస్కి వచ్చేసాము. చాలా చాలా బాగుంది. మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చి ఇప్పుడు లోపలికి. దట్స్ ఓకే. సరే ఓకే. సో ఇది అజీజ్ నగర్లో ఉందన్నమాట ఫ్రైడెన్ ఫామ్ హౌస్ అని చెప్పి. ఇప్పుడైతే నేను మీకు ఫామ్ హౌస్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను. నాతో పాటు వచ్చేయండి. ఫస్ట్ అయితే మీరు అలా పూల్ సైడ్ వెళ్తే మా బాబు అక్కడ ఆడుతూ ఉన్నాడు. వాడు పూల్లో దిగాలని చెప్పి పిలుస్తూ ఉన్నాడు నన్ను. ఇప్పుడు ఎండగా
బాగుంది కదా, ఇది ఒక బెడ్రూమ్ కదా. ఇప్పుడు నేను ఫామ్ టూర్ చేస్తున్నా. ఇది కిచెన్ కమ్ డైనింగ్ హాల్. రండి. అబ్బా, ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఉంది అండ్ ఇది బార్ కౌంటర్ సెటప్. లైక్ ఏదైనా పార్టీస్ ఇక్కడ మీరు హోస్ట్ చేయాలనుకున్నప్పుడు పర్మిషన్ తీసుకొచ్చి యూ క్యాన్ హోస్ట్, ఐ గెస్, నాకు తెలీదు. అండ్ మనకి ఇండోర్ గేమ్స్కి ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఉంది. నాకు ఈ హాల్ నచ్చింది. అండ్ ఇంకొకటి నాకు ఈ పైనకి వెళ్ళే ఈ స్టెప్స్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది అనమాట. ఇది ఇట్లా మనం అంటుంటే మ్యూజిక్ లాగా వస్తుంది చూడు. హలో. సో నిజంగా ఇది హైదరాబాద్కి మా ఇంటికి దగ్గరలో ఇంత మంచి ఫామ్ హౌస్ ఉందని అయితే నేను అనుకోలేదు. చాలా చాలా బాగుంది. కింద ఒక బెడ్రూమ్ చూసాం కదా మనము. సో చడా, పైన ఇంకా 3 బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. సో పైకి వచ్చేయండి, మాట్లాడతా. ఇది ఫ్రెండ్స్తో బ్యాచులరేట్కి కానివ్వండి, చిన్న గెట్ టుగెదర్స్కి, హల్దీ మెహందీ ఈవెంట్స్కి అండ్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి చాలా బాగుంటుంది. సో మార్నింగ్ డ్రోన్ వ్యూ షాట్స్ మీరు నేను మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో చూస్తూ ఉంటారు. సో ఇది ఇంకొక రూమ్ విత్ మా ఆయనకేంటో బాల్కనీ పిచ్చి. నైస్ సిట్ అవుట్. ఈ సిట్ అవుట్ నుంచి చూస్తే మనకి అది చూడండి, పిల్లలతో పాటు మా తమ్ముడు కూడా ఆడుకుంటున్నారు. స్లైడా యాక్చువల్ చాలా పెద్దగా ఉంది లాన్. అది కూడా మనం ఇక్కడ ఏదైనా ఫంక్షన్ హోస్ట్ చేసుకున్నా కూడా ఈ లాన్ అది చాలా బాగుంది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా మెయిన్ చాలా పార్కింగ్ ఉంది అండ్ చుట్టుపక్కల అంతా కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంది. సో ఇది ఒక బెడ్రూమ్. ఇక్కడ ఒక కాజీ కార్నర్ లాగా స్పేస్ అండ్ అనదర్ 2 bedrooms are here. చడా. సో ఈ రెండిటికి కామన్గా వాష్రూమ్ ఒకటే ఉందన్నమాట. నైస్. ఎప్పుడైనా వీకెండ్ ఒక గేట్ అవే రావాలి, ఫ్యామిలీతో కూడా రావాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. నాకైతే నచ్చింది. అసలు ఇప్పుడు మేము ఎక్కడా లైట్స్ వేయలేదు, మొత్తం న్యాచురల్ లైటింగ్తోనే ఎంత బాగుందంటే. ఫుడ్ అవన్నీ కూడా మనకి నియర్ బై స్విగ్గీ అవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనము ఆర్డర్ చేసేసుకోవచ్చు. వాళ్ళ నాన్న వాళ్ళు లేకుండా వీళ్ళిద్దరు దుంకుతారంట. వీళ్ళ పెద్దమ్మ వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు దుంకేలాగా ఉన్నారు. ఓకే నాన్న అయాన్ష్ని చూసుకోవాలి. సో మేమిద్దరం మామీస్ చూడండి ఇక్కడ. దిగండి జాగ్రత్తగా. పెద్దమ్మ వాళ్ళు వచ్చారు. సరే దిగు. వచ్చారు చూడు పెద్దమ్మ వాళ్ళు. దిగు స్లోగా దా అని అయాన్ష్ని తీసుకో. అక్క చేసేస్తారా, అదే ప్రాబ్లం. వాడు ఫస్ట్ టైం అంట. దిగు దిగు దిగు. మా వాడికి పూల్ డైపర్ వేసాం. ఏం చేస్తున్నావు సిద్ధు? ఏం చేస్తున్నావు? డైవా? ఓ మై గాడ్. ఓకే ఓకే ఓకే. ఇంకోసారి. విష్ణు ఏం చెప్పావు ఇప్పుడే? ఇదే థాయిలాండ్ అని ఫీల్ అయిపోతున్నారంట వీళ్ళు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఈవిడ ఇవాళకి మా పర్సనల్ ఫోటోగ్రాఫర్ అండి. కానీ వీఆర్ నాట్ పేయింగ్, ఫ్రీ ఫోటోగ్రాఫర్.
పూల తర్వాత మేము బయటికి వచ్చి కొంచెం రెడీ అయ్యి బయటే ఉన్నా. సో ఇలా ఫ్లోరల్స్ వేసుకొని ఏదో చేద్దామని వెళ్తున్నాము. ఏదో అంటే ఏంటి? రీల్ అయితే అక్కడ ముగ్గురు హీరోస్ ఏమో చేస్తున్నారు. ఆల్రెడీ ఏం చేస్తున్నారు? వాళ్ళ నాన్న రికార్డ్ చేస్తున్నారు. నువ్వు కూడా కూర్చోరా ప్లీజ్ రా. మీరిద్దరే చెప్పడం అంటే కష్టమైపోతుంది. నేను మీరు ఈ గ్రౌండ్ కూడా బాగుంది కదరా. వీళ్ళ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. వెనకాల మొత్తం ఫామ్ హౌస్ మీరు చూడొచ్చు. చూసారా పాప పొదల్లో కూడా మేము కెమెరా పెట్టుకున్నాం అయినా అవ్వట్లేదు. ప్రాక్టీస్ కి సగం జీవితం పోతుంది. రీల్ కూడా ఇట్లా చేస్తారా? విరక్తి చెంది రెండో కెమెరా మీద డ్యూటీ ఎక్కారు. ఇది అత్తే వాళ్ళకి హరి బాయ్స్ కి ఇది గర్ల్స్ డే. అది గర్ల్స్ డే. హరిని బాయ్స్. అమ్మో ఆమె ఏడుస్తున్నాము. నాకేది ఓన్లీ బాయ్స్ కి బ్లూ. వావ్ నాది నైస్. అరే బావ చేతికి బాగుంది. ఐ లైక్ దిస్ వన్. కెమెరా బావని వచ్చి హ్యాపీ ఫ్రెండ్షిప్. ఇప్పుడు కట్ చేయి. ఇప్పుడు మహి అక్కది. ఆల్రెడీ 2 వేసాం. అయాన్ స్టిచ్ ఎంత బాగుందో చూడు. నా డ్రెస్ కి మ్యాచింగ్ హరిని ఇచ్చింది. చాలా బాగుంది. అయాన్స్ ది హరినిది నైస్. అంటే స్కూల్ డేస్ తర్వాత ఇప్పుడే మనకి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్. ఇన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఇప్పుడే. విచ్ కలర్ఫుల్ దిస్ కలర్ఫుల్. నీకొకటి పట్టు 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 పట్టు. నాకు ఆయనకి 2 వేయాలి. కలర్ చూడు ఎలా పాప్ అవుతుంది.
బాగుంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అట్లాంటిది తీసా. హే గాయ్స్, చూసారు కదా మా ఫ్రెండ్షిప్ డే ఇలా జరిగిందనమాట. చాలా ఫన్ అండ్ లైక్ ఏమంటారు, ఫుల్గా అలసిపోయాము. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. మరిన్ని మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. స్టే ట్యూన్, లాట్స్ ఆఫ్ లవ్. సో ఈ మొత్తం ఎంటైర్ వ్లాగ్లో మీకు ఎక్కడ ఫన్ మూమెంట్ అనిపించిందో కింద డెఫినెట్లీ కమెంట్ చేయండి. అండ్ మర్చిపోకండి, రీల్ అవుట్పుట్ అన్నది మా ఇన్స్టాగ్రామ్లో మేము పోస్ట్ చేస్తాం కాబట్టి జస్ట్ హ్యావ్ ఎ లుక్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ subscribe to our channel. మెయిన్ గా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. Lots of love. Bye bye. Have a good day.